ఈడీ ఏది అతనేంటి సాక్షిలో డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టాడు కాబట్టి ఇదిగో ఇట్లాగా వాన్పిక్ అనే దాంట్లో భూములు అతను డబ్బులు పెట్టి కొన్నాడు, ఫ్రీగా కాదు ఇచ్చింది. ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది మినిమం రేట్. ఇప్పుడు 99 పైసలకే ఇచ్చిన వాళ్ళది కుంభకోణం అంటామా? కాదంటారు. అది ప్రజల కోసం అంటారు. ఇక్కడ అట్లా అతని పరిశ్రమ పెట్టనివ్వాల. వాస్తవంగా అక్కడ ఒక షిప్ యార్డ్ కట్టి షిప్ యార్డ్ తో పాటుగా నడపాలన్నది ప్లానింగ్. అది రస్సాల్ ఖైమా అనేటటువంటి దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం కిందన రస్సాల్ ఖైమా తరపున అతని ప్రతినిధి. ఆ విధంగా జరిగింది. అతని ఆస్తులు సీజ్ చేశారు. మొన్న అడ్వకేట్ అథారిటీ అని ఉంటుంది, అంటే ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్ని మీదన మనం అప్పీల్ చేయొచ్చు ట్రిబ్యునల్ ముందు. అడ్వకేటింగ్ అథారిటీ ముందు అప్లై చేశాడు. అతను పెట్టుబడులు పెట్టింది ముందు, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ జరిగింది. ముందు పెట్టుబడులు పెట్టినటువంటిది అది అవినీతి కిందకి ఎట్లొస్తుంది? మీరు అన్నట్టు పోనీ ముందు పని చేసి ఆ తర్వాత ప్రయోజనంలో నుంచి డబ్బులు పెట్టారు అన్నా కూడా అది లెక్క కాదు, సంస్థ అవుతుంది కదా అంటూ ఆ డబ్బులు రిలీజ్ చేసేయండి ఆయన సీజ్ చేసిన ఆస్తులు అని అడ్వకేటింగ్ అథారిటీ తీర్పిచ్చింది. ఇస్తే దాని మీద మళ్ళీ ఈడీ హైకోర్టుకు వెళ్ళింది. 9 పిటిషన్లు వేసింది. అవన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదు, తుది తీర్పు వచ్చేదాకా అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు మొన్ననే తీర్పిచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు అట్రిబ్యూట్ చేసేసుకుని